మధురై మీనాక్షి అమ్మవారి క్షేత్రం ఒక అద్భుతమైన స్వయంభూ క్షేత్రం కాదు, ఎవరో ప్రతిష్ఠించినది కాదు. కాని అమ్మవారు అక్కడికి ఎలా వచ్చారనే కథ అత్యంత ఆసక్తికరం. మలయ ధ్వజ పాండ్యన్ అనే రాజు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తుండగా అతనికి సంతానం లేకపోవడంతో ఋత్వికుల సలహాతో యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం నుండి ఒక ఆడపిల్ల పైకి వచ్చి తండ్రి అని పిలిచింది. రాజు సంతోషించి ఆ బిడ్డను ఎత్తుకున్నాడు. కాని ఆమె 3 స్తనాలతో పుట్టింది. దీనితో రాజు ఆందోళన చెందాడు. ఇలాంటి లక్షణంతో ఎవరు ఈమెను వివాహం చేసుకుంటారు అని. అప్పుడు అశరీరవాణి పలికింది, ఈమెకు భర్తను నీవు నిర్ణయించలేవు. ఎవరిని చూసినప్పుడు ఆమె 3 స్తనాలలో ఒకటి అదృశ్యమై 2 మాత్రమే మిగిలితే ఆ పురుషుడే ఆమె భర్త. మీనాక్షి అమ్మవారు ఎలాంటి రూపంలో ఉన్నా ఎప్పుడూ పరమశివుడికే భార్య. మలయధ్వజ పాండ్యన్ ఆ బిడ్డను కొడుకులా పెంచాడు. యుద్ధ విద్యలు, విరివిద్యలు నేర్పించి ఆమెకు పట్టాభిషేకం చేశాడు. ఆమె రాజ్యాన్ని పరిపాలించింది. కాని వివాహం జరగలేదు. చాలా కాలం తర్వాత ఆమె యోగశక్తితో కైలాసానికి వెళ్ళింది. అక్కడ పరమశివుణ్ణి చూడగానే ఆమె 3 స్థనాలలో ఒకటి అదృశ్యమై 2 మాత్రమే మిగిలాయి. దీంతో పరమశివుడే నా భర్త అని ఆమె ఆయనను భూమండలానికి ఆహ్వానించి తీసుకొచ్చింది. అమ్మవారి అనుగ్రహంతో సుందరేశ్వరుడు అనే పేరుతో పరమశివుడు అక్కడ వెలిశాడు. మీనాక్షి అమ్మవారు ఆయన భార్యగా వెలిసింది. వారికి స్కందాంశలో పుట్టిన ఉగ్రపాండ్యన్ అనే కుమారుడు జన్మించాడు. అతను కొంతకాలం పాండ్యరాజ్యాన్ని పరిపాలించాడు. మీనాక్షి అమ్మవారు రాజ్య పరిపాలన చేస్తూ నేనిక్కడే ఉండి పరిపాలిస్తాను అని వరమిచ్చింది. మీనాక్షి అంటే చేపల వంటి కన్నులతో కూడిన తల్లి. ఆమె చూపులతో లోకాన్ని రక్షిస్తూ పరిపాలన చేస్తుంది. పరిపాలకులకు ఒక లక్షణం ఉంటుంది. తమ పట్ల అనుకూలంగా ఉన్నవారిని ఆదరిస్తారు, వ్యతిరేకించేవారిని శిక్షిస్తారు. కాని మీనాక్షి అమ్మవారు అలాంటి సాధారణ అధికారి కాదు. ఆమె పరిపూర్ణ మాతృత్వ స్వరూపం. ఆమెను వ్యతిరేకించిన వారిని కూడా నా పేరు తలుచుకున్నాడు కదా అని కారుణ్యంతో రక్షిస్తుంది. ఒక ఉదాహరణ చెప్పాలంటే బ్రిటిష్ పాలన కాలంలో మధురైలో రోస్పీటర్ అనే కలెక్టర్ సనాతన ధర్మాన్ని, మీనాక్షి అమ్మవారిని నిత్యం నిందిస్తూ ఉండేవాడు. అయినా ఒకనాత్రి ఆమె ఆయనకు స్వప్నంలో కనిపించి పిడుగు పడబోతోంది, బంగ్లా విడిచి వెళ్ళిపో అని చెప్పింది. ఆయన బయటకు వచ్చి చూస్తే మబ్బులు కమ్ముకుంటున్నాయి. వెంటనే బంగ్లా వదిలి వెళ్లాడు. కొద్దిసేపటికి పిడుగు బంగ్లా మీద పడి ధ్వంసమైంది. దీంతో రోస్పీటర్ మీనాక్షి అమ్మవారి భక్తుడై ఆభరణాలు సమర్పించాడు. ఆ ఆభరణాలు ఇప్పటికీ దేవాలయంలో ఉన్నాయి. మరొక సంఘటనలో తిరుమల నాయకరాజు తన 7 రాణులతో కూడిన విగ్రహాన్ని చెక్కించాడు. శిల్పి సుమలతీర ఆచార్య పట్టమహిషి విగ్రహం చెక్కగా ఆమె మోకాలుపై చిన్న పెచ్చు విరిగింది. ఎంత ప్రయత్నించినా అది సరిచేయలేకపోయాడు. భయపడిన శిల్పి నీలకంఠ దీక్షితుల వద్దకు వెళ్లాడు. నీలకంఠ దీక్షితులు మీనాక్షి అమ్మవారిని ధ్యానించి పట్టమహిషి మోకాలుపై పుట్టుమచ్చ ఉంది, అది ఉత్తమ స్త్రీ లక్షణం, ఆ విగ్రహాన్ని అలాగే ఉంచు అన్నారు. రాజు విగ్రహాలు చూడటానికి వచ్చి పట్టమహిషి మోకాలుపై పెచ్చు గురించి అడిగాడు. శిల్పి నీలకంఠ దీక్షితుల మాటలు చెప్పాడు. రాజు కోపంతో నీలకంఠ దీక్షితులను బంధించమని ఆదేశించాడు. ఆయన కళ్ళు కాల్చాలి అని నిర్ణయించాడు. నీలకంఠ దీక్షితులు రాజు శిక్షించే ముందే అమ్మవారి అనుగ్రహంతో తన కళ్లను కర్పూరంతో కాల్చుకున్నారు. రాజు వచ్చి తన తప్పును గ్రహించి క్షమాపణ కోరాడు. నీలకంఠ దీక్షితులు ఆనందసాగర స్తవం రచించి అమ్మవారిని స్తుతించారు. ఆ స్తవంలో నీ పాదాలు చూడలేను, నా కళ్ళు కాలిపోయాయి అని చెప్పగానే అమ్మవారు ఆయనకు కళ్లను ప్రసాదించింది. ఈ సంఘటన మధురైలో ఇప్పటికీ ప్రసిద్ధం. తిరుమల నాయకరాజు విగ్రహంతో పాటు పట్టమహిషి మోకాలుపై పెచ్చు కనిపిస్తుంది. మీనాక్షి అమ్మవారి తత్వం ఇంత గొప్పది. ఆమె చూపులతో రక్షిస్తూ పరిపాలన చేస్తుంది. కాని వ్యతిరేకించిన వారిని కూడా కారుణ్యంతో ఆదుకుంటుంది. ఆమె సౌందర్యలహరిలో వర్ణించినట్లు చేపల వంటి కన్నులతో పిల్లల్లో పోషించే తల్లి. ఆమె పరిపూర్ణ మాతృత్వ స్వరూపం. భక్తులను వ్యతిరేకులను కూడా రక్షించే కారుణ్యమూర్తి. మధురై క్షేత్రంలో దేవేంద్రుడు ప్రతిష్ఠించిన కోనేరులకు తామరలు ఉండేవని చెబుతారు. పూర్వం రచయితలు తమ రచనలను ఈ కోనేరులో ఉంచి అవి తేలితే సత్యమని, మునిగితే అసత్యమని నిర్ధారించేవారు. ఇలా మీనాక్షి అమ్మవారి వైభవం, ఆమె కారుణ్యం, పరిపాలనా తత్వం జగతిని రక్షిస్తుంది. హరిహర మహాదేవ. శ్రీ మీనాక్షి అమ్మవారికి జై.